జై జనసేన. నిన్న టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, కిరణ్ అనే వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విధంగా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని పర్సనల్గా తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ అని కావచ్చు, ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కావచ్చు, ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించినటువంటి రాజకీయం గురించి మాట్లాడాలి తప్ప పర్సనల్ ఇంట్లో ఆడవాళ్ళని, పిల్లల్ని తీసుకొచ్చి ఆ విధంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడడం చాలా తప్పది. ఇలాంటి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడి ఏ పార్టీ వాడైనా కావచ్చు, కానీ ఇలాంటి ఎదవ మాటలు ఆడేటప్పుడు మాత్రం నిజంగా టీడీపీ పార్టీ బాగా స్పందించి వాడిని తీసుకొచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే లోపడేయించారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పని చేసేలాంటి బాగుంది. ఆ బోరగడ్డ గారు సరిగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా కానీ స్పందించాలంటే, సార్ మీ లెవెల్ ఇంకా వేరే ఉంది సార్. మీలా కాకుండా ఈరోజు ఆ కిరణ్ మాట్లాడే మాటలు టీడీపీ కూటమి ప్రభుత్వం వాడు మక్కలిరిచి ఆయన పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే విధానం చాలా బాగుందండి. దయచేసి ఎవరో కూడా ఎవరన్నా కానీ ఆడవాళ్ళే సార్. పర్సనల్గా వెళ్ళొద్దు. ఎవరి గురించి కూడా, ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా సరే, సామాన్యుడు మానవుడైనా సరే, ఆడ ఫ్యామిలీ గురించి కానీ, ఆడ పిల్లల గురించి కానీ, ఆడ పుట్టక గురించి కానీ మాట్లాడడం చాలా తప్పండి. అది కరెక్ట్ కాదు అసలు. అర్థమైందా? ఏదైనా ఉంటే పర్సనల్గా మనం చూసుకోవాలి తప్ప కానీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చి ఆడవాళ్ళని ఇలాగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మీ క్యారెక్టర్ది నిర్ణయించడం మనం ఇవ్వడం అసలు నాకు అర్థం కావట్లేదు. అలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడి, ఈ రోజు ఆడు ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడాడు. ఏమైంది? ఎవరికి దోల తీరింది? ఈరోజు వాడికే దోల తీరింది. అర్థమైందా? రేపన్న రోజు ఆడు జైలు నుంచి బయటకు వచ్చినా కానీ గుద్ద దెంగి పేనం తీస్తారు అడిగి. అర్థమైందా? కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎవరైనా కావచ్చు, అది నేను అవ్వచ్చు, వైసీపీ, టీడీపీ, జనసేన, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇలాంటి ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకేనా? దయచేసి మాత్రం నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడే ముందు మాత్రం ఏదన్నా మాత్రం ఆచితూసి మాట్లాడకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం గుద్దదింగి పెన్ తీయడం మాత్రం ఖాయం. అది ఎవరైనా కావచ్చు. పర్సనల్గా ఆడవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా? ఆ రోజు ఆ ఒళ్ళు బలుపుతో ఆ బోరగడ్డ అనిల్ గారు ఎంత గుద్ద బలుపు మాటలు మాట్లాడాడు. ఆ నా కొడుకుని తీసుకెళ్ళి లోపల పడదయ్యారు. ఓకేనా? ఎవరైనా సరే మాత్రం ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. పర్సనల్ విషయాలకు వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. జై హింద్, జై జనసేన.